దోశ వేయాలంటే దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి కదా, దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ తెలుసుకుందాము. పుచ్చకాయ దోశకి, పుచ్చకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ తెల్లని భాగం, మినపప్పు, శనగపప్పు, బియ్యం, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, సో ఎలా తయారు చేస్తారు ఏంటో అనేది తెలుసుకుందాం. సో మ్యామ్, మనకి దోశ వేసుకోవాలంటే బ్యాటర్ అయితే ఫస్ట్ కావాలి కదా, సో దాన్ని ఎట్లా తయారు చేస్తారు ఒకసారి? సో మనం ఒక కప్పు మినప్పప్పు కోసం 3 కప్పుల రైస్ అంటే బియ్యాన్ని మనం నానబోసుకుంటాం. నార్మల్గా మనం దోశ పిండి ఎలా తయారు చేసుకుంటామో అలానే ఈ దోశ పిండి కూడా తయారు చేసుకుంటాం. కాకపోతే దానిలో కొంచెం మనం శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటాం. చాలా మంది శనగపప్పుని కూడా వేసుకొని దోశ బ్యాటర్ తయారు చేసేసుకుంటూ ఉంటారు. ఒకవేళ దోశ పిండి తయారు చేసుకొని వాళ్ళు ఈ రకంగా తయారు చేసుకుంటారు. దోశల పిండి ఆల్రెడీ ఉన్న వాళ్ళు, స్టోర్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ మేము ఏదైతే ప్రొసీజర్ చూపిస్తున్నామో దానికి అలా యాడ్ చేసేసి దోశలు వేసేసుకోవచ్చు, అంతే కదమ్మా? ఓకే, సో ఇప్పుడు మేమైతే ఇదిగోండి ఇప్పుడు చెప్పిన రేషియో ప్రకారంగా 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల బియ్యాన్ని నానబోసుకొని కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే చక్కగా గ్రైండ్ చేసుకొని మనం దోశ బ్యాటర్ని అంటే దోశ పిండిని తయారు చేసుకుంటాం. సో తయారు చేసుకున్నాక మనం ఏదైతే వాటర్ మెలన్ అంటే పుచ్చకాయని మంచిగా ఆ రెడ్ భాగం ఉంటుంది కదా, ఆ రెడ్ భాగాన్ని అంతా కూడా తీసేసి ఈ గ్రీన్ కలర్ వైటిష్ గ్రీన్గా ఉంటుంది కదా, ఈ భాగాన్ని అంతా కూడా పీసెస్గా కట్ చేసుకొని మనం ఆల్రెడీ దీంట్లో దోశ పిండిలో గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాం దోశ పిండిలోనే. ఓకే, సో అప్పుడు దీని కలర్ కూడా కొంచెం రెడ్ గ్రీన్ అంటే కొంచెం రెడ్డిష్ గ్రీన్ గా కూడా తయారవుతుంది. ఓకే, సో మామూలుగా ఇప్పుడు వాటర్ మిలన్ అంటే మనకి కేవలం రెడ్ తింటారు కదా, అలా రెడ్ లో ఉండే వాల్యూస్ కన్నా కూడా వైట్ లో ఉండే వాల్యూస్ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే మనకి రెడ్ పోర్షన్ అంటే ఎర్రని పోర్షన్ లో మనకి వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అండ్ ఈ గ్రీన్ కలర్ లో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా దీని యొక్క బెనిఫిట్స్ వాటర్ మిలన్ రెడ్ కలర్ పార్ట్ కంటే అధికంగా ఉంటాయి. ఎలా అంటే అవి మనని క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసేటువంటి తత్వాన్ని కూడా దానిలో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ లో మనకు ప్రూవ్ చేశారు. సో మనకి శరీరాన్ని చల్లదనాన్ని ఇచ్చేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో శీతలం అంటారు కదా, సో ఆ శీతలమైనటువంటి ప్రాపర్టీ మనకి రెండులో తెలుస్తుంది అనమాట. అండ్ ఈజీగా కూడా అరిగిపోతుంది. దీనిలో అధికమైన ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్ ని కూడా రిలీవ్ చేస్తుంది మనకి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ వాటర్ మెలన్ రెండులోనే అనమాట. సో ఈ గ్రీన్ కలర్ దాంట్లో వైట్ అండ్ గ్రీన్ మనం దీనిని ఎండబెట్టుకుని టూటీ ఫ్రూటీ లాగా కూడా వాడుతూ ఉంటారు. సో దాంట్లో వాటర్ కంటెంట్ అంతా మనం ఎండబెట్టినప్పుడు సో దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది కదా, దాన్ని మనకు కొంచెం రబ్బర్ లాగా తయారైపోతుంది. అప్పుడు అది టూటీ ఫ్రూటీ లాగా కూడా వాడుకోవచ్చు. ఓకే, సో ఇన్ని విధాలుగా కూడా వాడుకోవచ్చు అనమాట. అంటే నర్వ్ సిస్టమ్స్ కి అంటే పెద్దగా కొంచెం ఏజ్ పైబడుతున్న వాళ్ళు కనుక ఇలాంటివి తింటే ఆ నర్వ్ సిస్టమ్ వీక్ అవ్వడం అనేది పెద్దవాళ్ళనే కాకుండా మనకి ఎట్లా అరౌండ్ 30 years పైబడిన వాళ్ళకు కూడా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల నరాల పైన దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. సో అవన్నీ కూడా న్యాచురల్గా ఎలిమినేట్ చేయాలంటే ఇలాంటివి కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం తరచూ వాడుతూ ఉంటే మన నర్వస్ సిస్టమ్ బలంగా ఉంటుంది. అండ్ మన బాడీ కూడా కొంచెం ఎక్కువ హైపర్ వేడి అంటారు కదా, హైపర్ అసిడిటీ కానివ్వండి, వాళ్ళు వేడిగా ఉండడం, చాలా వేడి చేసినట్టుగా అనిపించడం, అవన్నీ లక్షణాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఓకే, సో అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా నరాల బలహీనత అనేది వస్తుందంటారా? స్ట్రెస్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? బ్రెయిన్ కి. బ్రెయిన్ లో ఉండేవి ఏంటివి? నరాలు. సో మనం ఏ పని చేయాలన్నా కానీ ఆ స్టిమ్యులస్ అంతా కూడా మనకు నరాల ద్వారానే రావాలి. సో అన్ని కూడా ఇంటర్లింక్డ్ అనమాట. మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్స్, ప్రతి ఫంక్షన్ ఇంటర్లింక్డ్. దోశ పిండిని ఇంట్లో రుబ్బుకున్నాం కదా, ఆ దోశ పిండిలో ఆ వైట్ కలర్ వాటర్ మిలన్ యొక్క తెల్లటి భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో కలిపేసుకున్నాం. అది ఇప్పుడు దీంట్లో తగినంత సైంధవ లవణం కూడా వేసుకొని దోశలాగా చేసుకుందాం. వేసేసుకుందామమ్మా? సైంధవ లవణం కూడా వేసేసుకుందాం. ఓకే, సో తగినంత సైంధవ లవణం. సో యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ మీరు దోశల పిండి కనుక రుబ్బుకున్నట్లయితే దాంట్లో కొంచెం మీరు బయటికి తీసి అంటే కొంచెం పిండి ఒక బౌల్లోకి తీసుకొని అప్పుడు ఈ వైట్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తం దోశ పిండిలో ఒకేసారి ఉప్పు వేసుకుంటే కనుక పుల్లపడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి ఫాలో అవ్వండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. ఫస్ట్ అయితే కనుక ప్యాన్ పెట్టేసినామా? ప్యాన్ పెట్టేసి ఓకే, మళ్ళీ నాకు డౌట్ వచ్చింది మ్యామ్. యాక్చువల్గా ఇలా పరుపు ఇలా వేసేసిన తర్వాత కొన్నిసార్లు దోశలు ఏదైనా మిక్స్ చేసినప్పుడు మనకి సరిగ్గా రావు కదా, దాన్ని మనం దోశలాగా రుద్దకూడదు అనమాట. జస్ట్ అలా పైనుంచి తిప్పడం అట్లా చేయాలి. దీనికి ఏంటంటే ఇప్పుడు నూనె, దీనిపైన కావాలంటే ఏం చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది కదా. ఇప్పుడు
మనము గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా దీనిలో మిక్స్ చేసేసుకొని చక్కగా వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం కారంగా కూడా ఉంటుంది. ఎస్, పన్నీర్ దోశలు, ఆ దోశలు, ఈ మసాలా దోశలు తిన్నారు కదా, ఎప్పుడైనా ఈసారి ఇలా ట్రై చేయండి. వాటర్ మిలన్ దోశ చలవ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ కంటే మన నరాల బలహీనతను తగ్గిస్తుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంచుతుంది అనమాట. ఈ సమ్మర్ సీజన్లో ఇవన్నీ తీసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా సమ్మర్ అనే కాదు, బేసికలీ కొంతమందికి సీజన్తో సంబంధం లేకుండా శరీరం ఆటోమేటిక్గా ఏం తిన్నా కూడా ఇట్టే వేడి చేసింది, వేడైపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఓకే, అలానే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది అనమాట. వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్ని ఆస్పెక్ట్స్లో అనమాట. అంటే ఫిజికల్ గ్రోత్, మెంటల్ డెవలప్మెంట్ కూడా ఈ వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. మనం పుచ్చకాయ సీడ్స్ని కూడా తినడం చెప్తున్నాం పిల్లలకు కూడా. మనం తింటుంటే వాళ్ళు కూడా తింటూ ఉంటారు. మనం బయట కొనుక్కోవాల్సి వస్తుంది ఈ మధ్య పుచ్చకాయ సీడ్స్ అవన్నీ కూడా నట్స్ అండ్ సీడ్స్లో. కాబట్టి పుచ్చకాయల సీడ్స్ని మనం తినేసాక పుచ్చకాయని చక్కగా సీడ్స్ని కూడా పక్కన పెట్టి ఎండబెట్టుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకొని కూడా తినేసేయచ్చు. సో చూసారు కదా, దోశని చక్కగా రెండు వైపులా ఇలా కాల్చుకుంటే ఇలా వచ్చేస్తాయి అనమాట. అలాగే ఇంకొక దోశ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ మిలన్ కూడా అందరూ తినచ్చు కదా మ్యామ్? జలుబు చేసిన వాళ్ళు, కొంచెం ఏమైనా జలుబు ఉన్న వాళ్ళు వాటర్ మిలన్ తినకూడదు అని అలా ఏమన్నా ఉంటుందా? అలా ఏం లేదు. వాటర్ మిలన్ అంటే ఏదైనా మనం అధికంగా మన ఔషధం తీసుకున్నా అది విషంగానే పనిచేస్తుంది, మితంగా విషం తీసుకున్నా అది ఔషధంగానే పనిచేస్తుంది. అందుకనే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి దాని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అన్నిట్లో కూడా ఆరోగ్య విలువలు ఉంటాయి. మనం తీసుకున్న అంటే నేచరే మనకి ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చేసింది. సో మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తే మనం ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఓకే, సో ఇంకొక దోశ కూడా వేసేసుకున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఈ దోశని కూడా తీసేద్దాం. రెండు సైడ్లు కాల్చుకోవాలి చక్కగా. ఓకే, సో నార్మల్గా దోశ పిండి వేసుకున్నప్పుడు మనకు దోశలు కొంచెం విరిగిపోయినట్టుగా అనిపిస్తాయి. మనం దీనిలో వాటర్ మిలన్ పుచ్చకాయని కూడా యాడ్ చేసాం కాబట్టి తీసుకోవడానికి కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అవ్వచ్చు. అంటే మనం రెగ్యులర్గా దోశ వేసినట్టుగా ఇలా వేసేసి వెంటనే తీసేసేయకూడదు. దీన్ని హై ఫ్లేమ్ మీద అసలు పెట్టకూడదు. అంటే మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం దోశ ఒక కొంచెం కాలింది అనుకున్నప్పుడు మెల్లిగా తిప్పాలన్నమాట. ఒకేసారి ఇలా అనగానే చిరిగిపోతుంది. ఎందుకంటే దీంట్లో మనం వాటర్ మిలన్ కొంచెం వాటర్ కంటెంట్ ఉన్నది యాడ్ చేసాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు దోశలు వేయాలనుకున్నా కూడా అలా వేసేసేయచ్చు. ఎస్, సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం కదా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి. ముఖ్యంగా నరాల పైన దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అలానే మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించే కెపాసిటీ మనకి ఈ పుచ్చకాయలో ఉంటుంది. కాబట్టి సమ్మర్ సీజనే కాకుండా మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు అనమాట. ఓకే, సో ఎస్, రెడీగా అయిపోయినాయి మనకి వాటర్ మిలన్ దోశలు. పుచ్చకాయ దోశలు అయితే రెడీ చేసేసుకున్నాం కాబట్టి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్లీ నేను అనుకున్నాను వాటర్ మిలన్ దోశలు, వాటర్ మిలన్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, ఇవి కూడా స్వీట్గానే వస్తాయేమో అని అనుకున్నాను. మామూలుగా అంటే కొంచెం లైట్గా వాటర్ మిలన్ ఫ్లేవర్ తెలుస్తుంది, కానీ బట్ రెగ్యులర్ దోశలు లాగానే ఉన్నాయి. మీరు నిజంగా మేము ఇందాక అన్నట్టు దీనిపైన ఏ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నా లేకపోతే కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. వాటర్ మిలన్ దోశని ఎవరు కూడా ఐడెంటిఫై చేయరు, ఎందుకంటే మనకి అంత ప్రామినెంట్ టేస్ట్ అన్నట్టు ఏమి ఉండదు, కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా హితకరంగా ఉంటుంది. ఎస్, మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే ఈ పుచ్చకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పుచ్చకాయ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ తెల్లని భాగం, మినప్పప్పు, శనగపప్పు, బియ్యం, సైంధవ లవణం, నూనె. పుచ్చకాయ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మినప్పప్పు, బియ్యం, శనగపప్పు నానబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పుచ్చకాయ తెల్లని భాగం ముక్కలను వేసి దోశ పిండిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దోశ పిండి మిశ్రమంలో రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని నూనె రాసి వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక కలుపుకున్న దోశ మిశ్రమాన్ని దోశలా వేసుకొని చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే నర్వస్ సిస్టమ్కు ఎంతో మేలు చేసి బాడీ కూలెంట్గా ఉపయోగపడే పుచ్చకాయ దోశ రెడీ.